సార్ అయితే ఇంకొక విషయం శోభన్ బాబు గారు అడిగారు కాబట్టి, సార్ ఇది నిజమేనా? 'అతడులో' ముందు 'నాజర్' గారి ప్లేస్‌లో శోభన్ బాబు గారిని అనుకున్నారంట మీరు? హ్మ్. 'అతడులో' 'నాజర్' గారి ప్లేస్‌లో శోభన్ బాబు గారిని యాహ్! ఎగ్జాక్ట్‌గా. అతడు సినిమా తీసేటప్పుడు ఆ క్యారెక్టర్ ఆయనేస్తే బావుంటుంది అని అనిపించింది మాకు సబ్జెక్టు. ఆ! ఎవరి థాట్? మీ థాటా? లేదంటే డైరెక్టర్ ఎవరైనా అనుకున్నారా? థాట్ నాదే. బట్ డైరెక్టర్ గారితో అంటే అబ్బో! ఆయన్ని చేస్తే ఇంకా అంతకంటే కావాల్సిందే ఉందండి 'త్రివిక్రమ్ శ్రీనివాస్' అన్నాడు. అన్న తర్వాత డైరెక్ట్‌గా అడగటానికి మొహమాటం వేసి మా మేకప్ మ్యాన్ రాముని పిలిచి, రాము ఇదిగో ఓపెన్ చెక్ ఇస్తున్నాను, బ్లాంక్ చెక్. కింద సంతకం పెట్టిస్తున్నాను. ఇది పుచ్చుకొని మెడ్రాస్ వెళ్ళి శోభన్ గారి దగ్గరికి వెళ్ళి ఇట్లా మంచి క్యారెక్టరు, హీరో తాతగారి క్యారెక్టరు, ఆయన చేస్తే బాగుంటుంది, చేస్తే బాగుంటుంది అంటే ఎన్టీ రామారావు, అమితాబ్ బచ్చన్ గారు వాళ్ళు అట్లా అట్లా అలా అన్నట్టుగా అనుకొని పంపించారు. పంపిస్తే ఆయన చూసి, రాము, మురళీమోహన్ గారు అంటే నాకు చాలా ఇష్టం, ఆయన కవర్ చేసినందుకు మరీ ఇష్టం, చాలా థ్యాంక్స్ అని చెప్పు, కానీ మాత్రం నేను చేయను. నేను ఇన్నాళ్ళు హీరోగానే ఉన్నాను. నేను సోహన్ బాబు అనగానే ఒక హీరోయే కనపడతాడు తప్ప ఒక ఏజ్డాడు, కుంటాడు, గుడ్డాడు, జబ్బడ్డాడు, మంచం మీద కూర్చొని దగ్గేవాడు ఇలాంటి క్యారెక్టర్ చేయాలని అనుకోవట్లేదు నేను. ఎందుకంటే నేను హీరోగా వచ్చాను, హీరోగానే ఉంటాను, హీరోగానే చచ్చిపోతాను, హీరోగానే గుర్తుండాలి. నేను నన్ను గుర్తుపెట్టుకున్న వాళ్ళు ఎవరైనా సరే నన్ను హీరోగానే గుర్తుపెట్టుకోవాలి తప్ప ఇది కాదు. సారీ అని చెప్పి నాకు ఫోన్ చేసి వెంటనే, మురళీమోహన్ గారు మీరు ఇలా పంపించారు, చాలా థ్యాంక్స్, మీ సంస్థలో ఆల్రెడీ చేశాను, మీరు బాగా తీస్తారని కూడా తెలుసు నాకు, అయినా సరే నేను వద్దని అనుకుంటున్నా. అందుకనే నేను హైదరాబాద్ కూడా రాని కారణాలు అది కూడా ఒకటి, నాకు ఇదివరకులాగా నా జుట్టు ఇప్పుడు లేదు, జుట్టు చాలా వరకు ఊడిపోయింది, పలచబడిపోయింది, విగ్గు పెట్టుకోకుండా బయటికి రావట్లేదు. మన ఇప్పుడంటే సోషల్ విగ్స్ పెట్టుకొని తిరిగేస్తారు, కానీ ఆ రోజుల్లో విగ్గు ఎవరు పెట్టుకోరు. షూటింగ్ ఉంటే విగ్గు పెట్టుకొని వెళ్ళేవాళ్ళం, షూటింగ్లో ఉండగా ఏదైనా ఫంక్షన్ అంటే అట్లాగే వెళ్ళిపోయాడు, అదే గెటప్, అదే విగ్గు వాడితో. ఆయన దానికి అట్లా రావటం, బయటకు వస్తే బాగోదని చెప్పి హైదరాబాద్ రావటం మానేశాడు, మద్రాసుకే పరిమితం అయ్యాడు. నేను వచ్చేసి మళ్ళీ వచ్చి జనానికి అట్లా ఆ గెటప్స్లో కనపడి నాకు ఇష్టం లేదు, వద్దు అనుకున్నాను అంతే. ఇక నాకు ఎన్ని ఆఫర్లు వచ్చినా వద్దు అనుకున్నా, చేయట్లేదు, ఏమనుకోవద్దు అన్నాడు. ఇక అందుకని